జై హో పత్రిజీ. భీమవరం తటవర్తి వీరరాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామములు. ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం తటవర్తి వీరరాఘవరావు సార్ గారు రచించినటువంటి పుస్తకం సత్య మార్గం, దానిలో నుండి ఒక అంశాన్ని తీసుకుందాము. అది ఏమిటంటే, పూజ కాదు సేవ ముఖ్యం అనే అంశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. భారతదేశంలో తరతరాలుగా వస్తున్నది ఈ పూజ అనేది. ఈ పూజకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. అలాగే లోకంలో అందరూ కూడా పూజకి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తూ వస్తున్నారు. మరి ఇలా పూజ చేస్తే మిగిలిన విషయాలకు పూజకే ప్రాముఖ్యం ఇస్తున్నారు, కానీ మిగిలిన విషయాలకు ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. అంటే ఆ మిగిలిన విషయాలు ఏమిటి అంటే, ప్రవర్తన, గుణాలను మార్చుకోవడం, నడవడిక మార్చుకోవడం, వీటి మీద ఎవరు కూడా దృష్టి పెట్టడం లేదు. వీటికి ప్రాముఖ్యం కూడా ఇవ్వడం లేదు. పూజకు మాత్రమే ప్రాముఖ్యం ఇస్తున్నారు. పూజ చేస్తే చాలు, ఏమైనా చేయొచ్చు అని అనుకుంటున్నారు. ఎటువంటి పాపాలైనా చేయొచ్చు, ఎటువంటి తప్పులైనా చేయొచ్చు, ఎలా అయినా ప్రవర్తించవచ్చు, పూజ చేసేస్తున్నాం కదా అని ఇంకా భయం లేదు అని ఈ తప్పులు పాపాలు కూడా చేసి ఆ పూజ చేసి ఆ దేవుని వద్ద ప్రార్థిస్తారు. మా తప్పులు క్షమించమని, పాపాలు క్షమించమని. ఇలా చెప్తే అయిపోయింది, ఇంకా దానితో ఎటువంటి బాధ ప్రాబ్లం ఉండదు అని అనుకుని ఆ పూజ చేసేసాము, ఆ భగవంతుని క్షమించమన్నాము కదా, అయిపోయింది అనుకుని తిరిగి అవే తప్పులు పాపాలు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు పాపాలు చేయడానికి భయపడరు. కానీ అదే పూజ మానాలి అంటే మాత్రం చాలా భయపడతారు. మరి ఈ తప్పులు పాపాలు చేస్తూ ఉంటే మరి రోగాలు, కష్టాలు, సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. మరి ఇక్కడ మనము ఒక ఉదాహరణ తెలుసుకుందాము. పూజ ముఖ్యమా సేవ ముఖ్యమా అనేది మనం ఇక్కడ ఒక కథ తెలుసుకుందాము. వృద్ధ దంపతులు ఉన్నారు. వారికి 2 కొడుకులు ఉన్నారట. మొదటి కొడుకు ఆ తల్లిదండ్రులకు పూజ చేస్తాడు. ఉదయం పొద్దున్నే వారికి పాదపూజ చేస్తాడు, అంతే. ఇంకా రెండవ కొడుకు పూజలు లాంటివి ఏమీ చేయకపోయినా వారి అవసరాలు అన్నీ తీరుస్తూ ఉంటాడు. వారికి ఏ సమయానికి ఏం పెట్టాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వారికి ఏ టైంకి ఏ టాబ్లెట్స్ ఇవ్వాలి, ఇలా అన్ని రకాల సేవలు వారిని ఎంతో శ్రద్ధతో భక్తితో చూసుకుంటూ ఉంటాడు. మరి చూడండి, అటువంటప్పుడు ఆ వృద్ధ దంపతులు అయినటువంటి తల్లిదండ్రులు ఎవరికి మెచ్చుకుంటారు? మొదటి కొడుకుని ఇష్టపడతారా? రెండవ కొడుకుని ఇష్టపడతాడా? పూజ చేయడం వల్ల ఆ వృద్ధ దంపతులకు ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఎవరైతే సేవ చేసుకుంటారో, సమయానికి ఆహారాన్ని అందిస్తారో, నీరు అందిస్తారో, వారికి అవసరాలను తీరుస్తూ ఉంటారో అటువంటి వారిని ఇష్టపడతారు. అంటే ఆ రెండవ కొడుకునే ఇష్టపడతారు. పూజ వల్ల వారికి ఎటువంటి లాభము, ఆనందము, ప్రయోజనము కలగలేదు కదా. అలాగే గోవును పూజిస్తారు, గోపూజను చేస్తారు, గోపూజ చేస్తారు. దానివల్ల ఆ గోవుకు ఏమి ఆనందం కలుగుతుంది, ఏమి ప్రయోజనం కలుగుతుంది? అలా కాకుండా గోవుకు చక్కగా ఆహారాన్ని ఇచ్చి నీరు పెట్టి అవి ఉండే ప్రదేశాన్ని శుభ్రం చేస్తే వాటికి ఆనందం కలుగుతుంది. అంతేగాని గోపూజ చేసినంత మాత్రాన వాటికి ఎటువంటి ఆనందము కలగదు. అలాగే ఒక తులసి మొక్కను తీసుకోండి. తులసి మొక్కకు మనము ఊరికే పూజ చేస్తే సరిపోదు కదా, అదేమీ ఆనందించదు. అలా కాకుండా దానికి కావలసిన పోషకాలు అంటే మందులు, ఎరువులు వేయడం, అలాగే దానికి చీడ అటువంటివి ఉంటే అటువంటివి కట్ చేసేయటం, అలాగే నీరు పోయడం, ఇలా సేవ చేస్తే తులసి మొక్క మంచిగా ఎదుగుతుంది. అప్పుడు ఆ తులసి మొక్క కూడా పూజ చేయడానికి వల్ల దానికి ఏమీ ఆనందము కలగదు. దాని పోషణ చేస్తే అప్పుడు ఆ తులసి మొక్క ఆనందిస్తుంది. చూడండి, మరి ఇక్కడ మానవులమైన ఆ వృద్ధ దంపతులు కానీ మనమే కానివ్వండి, పూజ చేస్తే సంతోషించము.
చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, మానవులం కావచ్చు, మనం ఇక్కడ గమనించాలి. అవన్నీ కూడా పూజ చేస్తే ఆనందించలేదు, వాటికి సేవ చేసినప్పుడే అవి ఆనందించాయి. మరి మానవులైన మనము కూడా అలా సేవ చేస్తేనే ఆనందాన్ని పొందినప్పుడు మరి ఆ అనంత స్వరూపమైన భగవంతుడు పూజకు ఆనందిస్తాడా, ఆయన యొక్క సేవకు ఆనందిస్తాడా అనేది మనం గమనించాలి. మరి భగవంతుడి సేవ అంటే ఏమిటి? లోకులకు సేవ చేయడమే, లోక కళ్యాణం చేయడమే భగవంతుని సేవ అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. మరి సత్యసాయిబాబా వారు కూడా అదే అన్నారు. అన్ని జీవులను ప్రేమతో ప్రేమిస్తూ వాటికి ఆనందాన్ని కలిగిస్తే అప్పుడు భగవంతునికి సేవ చేసినట్టు అని చెప్పడం జరిగింది. మనము పక్షి జాతి పట్ల, జంతు జాతి పట్ల, వృక్ష జాతి పట్ల, అలాగే మనతో సమానంగా ఉన్నటువంటి మన మానవులకు, మన సోదరులకు, సోదరీమణులకు అందరికీ కూడా సేవ చేస్తే, వారిని హింసించకుండా, బాధించకుండా ఆనందపరిస్తేనే ఆ భగవంతుని సేవ అన్ని జీవులు కూడా ఆనందిస్తాయి అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. మరి అందరిలో ఉన్నది ఆ పరమాత్మ అయినటువంటి ఆత్మే కాబట్టి అందరినీ ప్రేమిస్తూ, ఆనందింపచేస్తూ, అందరినీ సుఖ సంతోషాలతో ఉండనిస్తే మనము లోకానికి సేవ చేసినట్టు, ఆ లోకేశ్వరుడికి సేవ చేసినట్టు, అప్పుడే ఆ భగవంతుడు కూడా ఎంతో ఆనందిస్తాడు. మరి ఇదంతా మనకు తెలియాలి అంటే, ఇలా మన అందరినీ సమదృష్టితో చూడాలి అంటే, జీవుల్ని హింసించకూడదు, చంపకూడదు, మాంసభక్షణ చేయకూడదు అని మనకు తెలియాలి అంటే, మనము చక్కని ఆధ్యాత్మిక మార్గంలోనికి వచ్చి ఒక సద్గురువుని ఎన్నుకొని వారి సన్నిధిలో ఉంటూ వారు చెప్పినటువంటి జ్ఞానాన్ని, ధ్యానాన్ని మనం ఆచరిస్తూ ఉంటే, చక్కని శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేసుకుంటూ ఉంటే మనకు ఇటువంటి విషయాలన్నీ అర్థమవుతాయి, తెలుసుకుంటాం. అప్పుడు మనము కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాము, మనము అలా ఉండగలుగుతాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా చక్కని శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, ఆత్మ ఎదుగుదలకు ప్రయత్నం చేయాలి. అంతేకాని పూజ ఒక్కటి చేస్తే అయిపోతుంది అంటే కాదు. కాబట్టి మరి మీ అందరికీ ఈ విషయాలు నచ్చితే ప్రతి ఒక్కరికి, మీ స్నేహితులకు, బంధువులకు, తెలిసిన వారందరికీ తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ.